అమ్మా నీ పేరేం పేరు తల్లి? వేదశ్రీ. వేదశ్రీ. అవునప్పుడు నీ పుస్తకాలు కాలిపోయినాయి అన్నావు నువ్వే కదా? మరి చదువుకుంటున్నావు ఇప్పుడు? ఎక్కడుంటున్నావు ఇప్పుడు? ఎక్కడుంటారు మీరు? అక్కడ ఇల్లు పూలు కొట్టేశారు కదా, ఎక్కడ ఉంటున్నారు మీరు? చిన్న గుడి చేసుకుంటున్నారా? చిన్న గుడి చేసుకుంటున్నారా? మా స్కూల్కి వెళ్తున్నారా? వెళ్తున్నావా? ఓకే. సో మరి ఇప్పుడు ఇల్లు లేదా మీకు? ఎందుకు ఏడుస్తున్నావు? ఏడద్దమ్మా, ఏడద్దు, తప్పు. ఏడద్దు తల్లి, ఏడద్దమ్మా. అరే రే 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 తల్లి ఏడు ఏం లేదు, నీళ్ళు మీకు వస్తుందిలే. ఏడికా? ఓకేనా? ఓకేనా? ఏడకి ఏడకి తల్లి. అరే రే రే ఏడద్దు. బాగా చదువు, ఏడద్దమ్మా, ఏడద్దు. సో 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 నిజంగా పరిస్థితులంతా చూస్తే చాలా దారుణంగా ఉన్న సిచ్యువేషన్ ఇక్కడ. సో చిన్నపిల్లలు కూడా కోర్టు స్టే ఇచ్చినా కూడా ఏదైతే అది నాలుగు తీసుకుంటానో కూడా పనికి రాదు అని చెప్పేసి ఈ రోజు వాళ్ళ దగ్గర హైడ్రా ప్రవర్తిస్తున్నటువంటి తీరును చూస్తుంటే చాలా బాధగా వేస్తుంది. ఈ పాపం చూశారు కదండి, ఎక్కెక్కి ఏడుస్తుంది, ఆ ఇల్లు కోలుకొట్టారని పాపం బాధపడుతున్నాడు. సో ఏడకమ్మ తల్లి, ఏడుకు. సో మరి నిజంగానే ఈ రోజు మేము రోడ్డు మీదకి వచ్చేసారు. మేము గుర్తు చాటుగా ఏదో బతుకుతున్నా ఇల్లు పని చేసుకుని మమ్మల్ని రోడ్డు మీద తెచ్చిండేవాడు. ఉన్న చెరువు పక్కనే కదా బిల్డింగ్లు ఉన్నాయి, వాటి జోలికి వెళ్ళట్లే వాళ్ళకి వచ్చి ఏం లేదా పెద్దల మీద పెడితే మేము ఎక్కడికి వెళ్తాం సార్? ఇంతనైనా ఆలోచిస్తున్నా. నాకెక్కించుకొని వెనక్కిరానంటే ఇంకా ఏడ న్యాయం జరుగుతుంది. ఇంకా ఏడ మరి ఆ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంత గొప్పగా ఉంది సార్. మరి ప్రజాపాలన ఏం ప్రజాపాలన ఏం చేస్తున్నాడు? ఉన్న చెరువుని కాసే కష్ట పట్టించి ఇంకా ఏం చేస్తున్నాడు సార్? పేదలు ఇట్లా ఉన్నాడు, ప్రాణాలు ఉన్నాడు రోడ్డు మీదకి ఇంకేం సాధించడానికి. తీసేసిండు కదా, ఆ చెరువులో ఉన్న నీళ్ళు కూడా తీసేసిండు. గుంటతో పని కూర్చుంటాడు అందులో. ప్రజాపాలన మరి ఏం లేదు సార్. అదంతా శుభ్రం చేసుకొని వాడేదో బిల్డింగ్ కట్టుకొని బతకడానికి వాడు కబ్జా చేస్తున్నాడు అంతేగాని మమ్మల్ని బతికించడానికి మాకేదో ఉపయోగపడడానికి ఈ పేద ప్రజలకి ఉపయోగపడడానికి లేడు. వాడు సంపాదించుకోవాలని మమ్మల్ని తొక్కుతున్నారు అంతే. ఉన్నోడి దగ్గరికి పోలేక లేన దగ్గరికి వచ్చేది, లేనోడైతే పడుంటాడని తొక్కుతున్నారు అంతే. ఉన్న దగ్గరికి పోతలే, లేన దగ్గరికి వస్తున్నారు. పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. న్యాయం జరగాలంటే వీళ్ళు రకరకాలుగా అన్ని రకాలుగా వీళ్ళు ఇష్యూ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. చిన్న చెరువు ఇష్యూ చాలా పెద్దది యాక్చువల్ గా. కాకపోతే FTL బఫర్ జోన్ పరిధిలో ఉన్న ఇళ్లను కూల్చుతామని చెప్పేసి అయితే చెప్పినప్పుడు కూడా వీళ్ళకి ఎప్పటి నుంచో అక్కడ దాదాపు 18 ఏళ్లుగా ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి. లోన్లు వచ్చినాయి, వాటికి డబ్బులు కూడా నెలల EMIలు కూడా కడతా ఉన్నారు. అదేవిధంగా రిజిస్ట్రేషన్లు అయ్యాయి, రోడ్లు వచ్చాయి, వాటర్ వచ్చింది, కరెంట్ వచ్చింది, అన్ని పర్మిషన్లు వచ్చినాక కూడా ఈ రోజు అక్రమ కట్టడాలంటూ కూల్చివేతలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి గతంలో ఈ పాప కూడా చాలా వైరల్ అయింది. ఈ పాప ఇప్పుడు కూడా ఏడుస్తుంది. సో ఈ పాప పుస్తకాలు కూడా తీసుకోవడానికి కూడా వాళ్ళు మాకు అవకాశం ఇవ్వలేదు అని స్కూల్ ఉంది. ఈ సంవత్సరం జాయిన్ చేయించిన ఆ సార్ చేసిన కథలకి బుక్కులు ఇక్కడ పోయి ఈ సంవత్సరం కొత్తగా జాయిన్ చేసుకున్నా. అక్కడే ఉంటున్నాం సార్, అక్కడే ఉంటున్నాం సార్. సో అక్కడే గురి చేసుకుని ఉంటారు. బట్ అక్కడి నుంచి పారిపోవడానికి డబ్బులు రూపాయి పోవేసుకొని డబ్బులు పెట్టి కొనుక్కున్నాం. కబ్జా చేసి ఉంటే అడి అంటే పారిపోయేటోళ్ళం. పారిపోవడానికి మాకేం అవసరం లేదు, మేము ధైర్యంగా అడుగుతాం, మా న్యాయం జరగాలంటే. మొత్తానికైతే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి అంశం మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు చాలా మంది మహిళలు కూడా ఉన్నారు. అమ్మా చెప్పండి, ఏంటి మరి? చెప్పాలి సార్, మొన్న వచ్చి కొట్టిపోయిండు. అరే ఏంటి కొట్టిపోయిండు సార్, లేడీస్ ఎవరంటే ఎవరు కొట్టినంటే లేడీసే. పీకుంటారు కూర్చోలు అని పీకుతారా పీకరా ఎవరు చేసి పోయాలన్నా అని సార్. మేము 700 పూజ చేసుకొని మొత్తం మేము రోజు 700. ఒకరు లేదమ్మా సార్, కిరాయికి ఉన్నాం. 700 డబుల్ బెడ్రూమ్ పెట్టాను, వెళ్ళిపోతాం అమ్మ అంటే కూడా చేతి దండం పెడితే కూడా కొట్టిండు. చూడు సార్ చెప్పలు చచ్చిపోతే ఒక్కరోజు స్కూల్ చేసుకొని 2 రోజులు తింటాం సార్. మాకు ఏడుకెళ్ళి వస్తాయి సార్. ఏమన్నా కిరాయి అంటే 10,000 15,000 ఏడుకెళ్ళి కడతాం. మేము మా ఊరు నుంచి ఓటేసుకొని గెలుచుకొని దెబ్బ తింటున్నాం మేము.
మేమేం తప్ప చేసినాం సార్ నీకు? అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగాలేదా? బాగానే ఉంది సార్, కానీ మాకు దారి చూపెట్టు సార్. బాగానే చేస్తున్నావు, దారి చూపెట్టు మాకు. దారి డబుల్ బెడ్రూమ్ చూపెట్టు, లేకుంటే ఏదైనా ఒక 50 గజాలు ఇవి బతాం మేము. మా ఫ్యామిలీ ఎట్లా బతాం సార్? మేము ఎట్లా బతకాలి? మేము ఎట్లా ఉండాలి? కంట్రోల్ బియ్యం తింటున్నాం సార్. మేము ఇచ్చిన 3 నెలల ఫ్యామిలీ కూడా గుడిసెనే జరిగింది. ఇల్లు పోకుండా మా ఇల్లు వాకిల్లు ఊర్లో ఏం లేవు. ఆ బతకడానికి వచ్చినాము. పెళ్లి కూడా ఇక్కడనే జరిగింది. గుడిసెల మూల చిన్న పందిరి వేసుకొని పెళ్లి కూడా ఇక్కడనే జరిపించినాం. మా 20 సంవత్సరాలు ఇక్కడనే ఉన్నాం. మేము పేదలేము, ఏం లేదు మాకు, అసలు ఏం లేదు. పెళ్లి కూడా ఇక్కడనే జరిపించినాం. మేము వడ్డ మీద పని పోతే ఒకరోజు దొరకదు, ఒకరోజు దొరకదు. ఎట్లా బతకాలి మేము? ఎక్కడ మా ఖాళీ ప్లేస్ చూపండి, గుడి చేసుకొని బతుకుతాం మేము.